ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19వ తేదీన GOMS నెంబర్ 3ని ఇటీవల విడుదల చేయడం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల బీసీలకు రిజర్వేషన్ కల్పించే నిమిత్తమై వారి వెనుకబాటుతనాన్ని నిర్ధారించవలసిన అవసరం ఉందని అన్నారు. మంగళగిరి బైపాస్ రోడ్ లో గల బీసీ రాష్ట్ర సంక్షేమ సంఘం కార్యాలయంలో కేసన శంకర్రావు అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక స్వతంత్ర డెడికేటెడ్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి రాజు రంజన్ మిశ్రాని ఆ జీవో ద్వారా నియమించిందని అన్నారు. బీసీల వెనుకబాటుతనంపై విచారణ జరిపి ఒక సమగ్రమైన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి 45 రోజులు అందజేయాలని జీవోలలో ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు. అయితే త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పించదలుచుకున్నా కీలకమైన అంశాన్ని చెప్పకుండా ప్రభుత్వం పూర్తిగా దాటవేస్తుందని అన్నారు. బీసీలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కల్పించి గత 10 సంవత్సరాలకి ముందర దఫాలో సుప్రీంకోర్టు తాత్కాలిక తీర్పుతో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం 34% రిజర్వేషన్లు బీసీలకు కల్పించిందని చెప్పారు. తాజాగా జారీ చేసినటువంటి GO నెంబర్ 3లో బీసీలకు అతి కీలకమైన రిజర్వేషన్ల శాతం ఎంత అనే అంశాన్ని దాటవేయడాన్ని గమనించిన బీసీలు ప్రభుత్వ సంకల్పాన్ని ప్రశ్నార్థకంగా చూస్తున్నారని తెలిపారు. రిజర్వేషన్లపై రాజ్యాంగంలోని ఆర్టికల్లో కూడా లేని 50% సీలింగ్ ని సుప్రీంకోర్టు ఇంద్ర సహాని కేసు తీర్పు ద్వారా పునరుద్ధరించారని చెప్పారు. బీసీల సమగ్ర కులగణన, రిజర్వేషన్ల కల్పన వంటి అస్పష్టమైన కన్నీటి తురుపు లాంటి ప్రకటనలు చూసి బీసీలు సంతృప్తి చెందని గ్రహించి 50% సీలింగ్ ను ఎత్తివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో స్పష్టంగా తక్షణమే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన విడుదల చేసిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. లేని పక్షంలో తమ లక్ష్యాలను సాధించడానికి ఉద్యమానికి బీసీలు సంసిద్ధులై ఉండాలని శంకర్రావు పిలుపునిచ్చారు. అనంతరం బీసీ మండల జన్మదిన సందర్భంగా పలువురు బీసీ నాయకులు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు కుమ్మర కాంతికుమార్, రాష్ట్ర యువజన అధ్యక్షులు పారేపల్లి మహేష్, మేక వెంకటేశ్వర, ధనవోడ్, డోకిపత్తి శ్రీనివాసరావు, ధనంజయరావు తదితరులు పాల్గొన్నారు. శాతం చట్టసభలో ఇవ్వాలన్నా మరి ఈ యొక్క క్యాస్ట్ సెన్సెస్తో పాటు 50% సీలింగ్ ఎత్తివేయకపోతే అది కూడా సాధ్యమయ్యే విషయం కాదు. భారతదేశంలో ఇవాళ మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి డీలిమిటేషన్కి వెళ్తుంది. అదేవిధంగా మహిళలకి 33% రిజర్వేషన్కి వెళ్తుంది. ఇవన్నీ కూడా మీరు కులగణాంకాలు చేయకుండా ఆ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని ముందుకెళ్తే దేశ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ క్రమంలోనే మరి రేపు మహిళా బిల్లుని ప్రవేశపెడతా ఉన్నారు. 16, 17, 18 తేదీల్లో ఢిల్లీలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. దానిలోనే ఓబీసీ మహిళ మా వాటా తేల్చాలని చెప్పని అనేక దశాబ్దాల నుంచి కూడా మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం. కనీసం మా యొక్క ఆలోచన పెడచెవిన పెట్టి ఏకపక్షంగా మీరు నిర్ణయం తీసుకోవటం అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి కూటమి ప్రభుత్వం వారు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేసన శంకర్రావు గారు, కుమ్మరి కాంతికుమార్ గారి నాయకత్వంలో మేము అనేక సమస్యల మీద, ప్రతి సమస్య మీద, బీసీలకు ఉన్న సమస్యల మీద నిరంతరం పోరాడుతున్నాం. దీంట్లో భాగంగానే మరి 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం, మరి 40 సమస్యల మీద, బీసీలకి ఉన్న 40 అంశాల మీద వినతి పత్రం ఇవ్వడం, సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ 34% రిజర్వేషను బీసీ సామాజిక వర్గాలు మాకు రావాల్సిన వాటాని మాకు ఖచ్చితంగా కేటాయించే విషయంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం అన్నమాట ప్రకారం నిలబెట్టుకుంటుందని మేము ఆశిస్తున్నాం. ఒక సైంటిఫిక్గా మాకు రావాల్సిన ఏదైతే హక్కు ఉందో, గతంలో ఏ రకంగా అయితే 34% రిజర్వేషన్ ఇచ్చారో 34% కాదు, మీ జనాభా 60% ఉంది, మీకు దానిపైన ఇస్తానని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం అంతా కూడా ఆ రోజు మరి ఎలక్షన్స్ క్యాంపెయిన్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిరూపించుకోవాలని చెప్పేసి చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. మొట్టమొదటి సీలింగ్ ఎత్తకపోతే, ఎత్తి ముందుకు వెళ్ళకపోతే ఇదంతా జరగదని కూడా మన అందరికీ తెలుసు.
కాబట్టి ఈ అమలు జరగాలంటే ముందర సీలింగ్ ఎత్తివేయాలని చెప్పేసి ఇప్పటికీ అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తాం. రాబోయే రోజుల్లో మీరు కానీ ఇది అమలు చేయకపోతే మా కార్యాచరణ మరి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని తీసుకోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.